మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్లోని కలపాలని కార్మిక నేతలు డిమాండ్ చేస్తూ కూర్మన్నపాలెం జాతీయ రహదారిపై బైఠాయించి నిరసనకు దిగారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేస్తున్నారు. జాతీయ రహదారిపై ఆందోళనకు దిగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు పోరాటం ఆపబోమని కార్మికులు భీష్మించుకుని కూర్చున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నాయుడు, చెప్పండి, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు డిమాండ్స్ ఏంటి, ప్రధానంగా ఏం కోరుతున్నారు, ఎప్పటి వరకు వాళ్ళ నిరసన కొనసాగే అవకాశం ఉంది? ప్రియా, చూడొచ్చు, ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు అంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ అయితే ప్రభుత్వ రంగంలో ఎంతోమంది త్యాగాలను నెలకొల్పిన పరిశ్రమ ఇది. అలాంటిది పూర్తిగా 1307 రోజుల నుండి వీళ్ళు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, బోర్డు దగ్గర ఇక్కడ పూర్తిగా 1307 రోజుల నుంచి వీళ్ళు నిరసన చేస్తున్నారంటే దాదాపుగా 4 సంవత్సరాల నుంచి వీళ్ళు ఆందోళన చేసినా కేంద్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కొనసాగించాలి, ప్రైవేటీకరణ చేయవద్దంటూ పూర్తిగా అయితే వీళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఈరోజు కూర్మన్నపాలెం జాతీయ రహదారిని బేటాయించి పూర్తిగా దీన్ని సెయిల్లో కలపాలంటూ మరో డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా అయితే రోడ్డెక్కిన పరిస్థితి ఉంది. ఉద్యోగులు, కార్మిక నేతలు 4 సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్న కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రధానంగా వీళ్ళైతే ప్రశ్నిస్తున్న పరిస్థితి. అలాగే పూర్తిగా ఇక్కడ ట్రాఫిక్ జామ్గా ఎక్కువ కూడా అవడంతో వాహనదారులు కూడా కొంచెం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. పూర్తిగా విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఎంతో లక్షలాదిగా ఉద్యోగులు ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమ. ప్రభుత్వ రంగ పరిశ్రమను ఎందుకు కేంద్రం నిర్వీర్యం చేస్తుందని వీళ్ళు ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం అంతా మాట్లాడేందుకు కార్మిక నేతలు ఉన్నారు. సార్, చెప్పండి, ఎందుకు ఈరోజు పెద్ద ఎత్తున రోడ్డు మీద ఎక్కి బేటాయించిన పరిస్థితి? కేంద్ర ప్రభుత్వం 2021లో 100% ఈ పరిశ్రమని అమ్మేస్తాం, అమ్మనివ్వకపోతే మూసేస్తాం అని చెప్పి పార్లమెంట్ సాక్షిగా ప్రకటించిన తర్వాత లాభాల్లో ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని 28,000 కోట్ల టర్నోవరు, 900 కోట్ల లాభాలు ఉన్న కంపెనీని ఈవేళ ఈ 3.5 సంవత్సరాల్లో 5,000 కోట్ల నష్టాలకి నెట్టి అనేక విభాగాలను, ప్రధానమైన బ్లాస్ట్ ఫర్నేసులు, 2 బ్లాస్ట్ ఫర్నేసులు మూసేసి 25,000 టన్నులు మెట్రిక్ టన్నులు ప్రతిరోజు వచ్చేటటువంటి బ్లాస్ట్ ఫర్నేసులో ఈవేళ కేవలం 4-5 మెట్రిక్ టన్నులు వస్తుంది. ఈ పరిశ్రమను పూర్తిగా మూసేయాలని చెప్పి కేంద్రం ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యంతో కుయ్యెత్తులు పన్ని రోజు రోజుకు దీన్ని డిటోరేట్ చేస్తూ కార్మికులు ఉద్యోగులు జీతాలు ఇవ్వకుండా, కాంట్రాక్ట్ కార్మికులకు 5-6 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా ఈ పరిశ్రమని నట్టేట ముంచాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. దాన్ని తిప్పుకొట్టడం కోసం పూర్తి స్థాయిలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయాలి, ప్రభుత్వ రంగ సంస్థగా నడిపించాలి, సెయిల్లో విలీనం చేయాలి అని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకో నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా కూర్మన్నపాలెం ప్రధాన కూడలిలో వేలాది మంది ఉక్కు ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, ఈ ప్రాంత నిర్వాసితులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఎన్నికల ముందు గాజువాకలో ప్రకటన చేశారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మహోన్నతమైన కంపెనీ, త్యాగాలు, పోరాటాలు, బలిదానాలతో వచ్చిన కంపెనీ. ఈ కంపెనీని కాపాడవలసిన అవసరం ఉంది. గత ప్రభుత్వాలు నిర్లిప్తంగా వ్యవహరించాయి కాబట్టి ఈ పరిస్థితి దాపురించింది. నేను ఈ సార్వత్రిక ఎన్నికల్లో మీరు కూటమిలో ఉన్నటువంటి అభ్యర్థులు మీరు భారీ మెజారిటీతో గెలిపించండి, నేను కాపాడుతానని చెప్పి ఆయన ఇక్కడ చెప్పడం జరిగింది. చెప్పి 3 నెలలు అవుతుంది. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజు వరకు కూడా ఒక్క అంచు కూడా కదలలేదు. రోజు రోజుకి డిటోర్ అయిపోతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు మేము పిలకపోయినా ఇక్కడ లక్షలాది మందితో ఉద్యమం చేసి ఒకరోజు అంతా కూడా ఇక్కడ దీక్ష చేసి మంగళగిరిలో ఒకరోజు విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని చెప్పి దీక్ష చేశారు. ఆయన కూడా ఈవేళ రాష్ట్ర గౌరవ కేంద్ర ప్రధానమంత్రితో కానీ అక్కడ ఉన్నటువంటి అమిత్ షా గారితో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. విశాఖ ఉక్కును కాపాడడం కోసం ఆయన కూడా ఏమీ మాట్లాడలేదు. మాకంతా కూడా భయాందోళనలో 307 రోజులుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నటువంటి ఉక్కు కార్మికులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కార్మికుల ప్రయోజనాల కోసం కాదు, ఈ ప్రాంత ప్రయోజనాల కోసం. ఒకప్పుడు చేపల దెబ్బగా ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈవేళ మహోన్నతమైన నగరంగా ఎదిగిందంటే, నెలకు 250 కోట్ల రూపాయల జీతాలు ఇస్తుందనంటే, ఈ పరిశ్రమ, ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందంటే దానికి కారణం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. దీన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దీన్ని ప్రెస్టేజ్గా తీసుకుని విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలో కాపాడాలి, ఉత్తరాంధ్ర జీవనాడిని కాపాడాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నా. తెలుగువారి ఆత్మగౌరవమైన స్టీల్ ప్లాంట్ని ఎందుకు కేంద్రం ప్రైవేటీకరణ చేస్తుంది? మీరు చాలాసార్లు ఢిల్లీ వెళ్ళి ధర్నా కూడా చేశారు కదా. ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అనేటువంటిది అనేక మంది త్యాగాలు, నిర్వచితులు కానీ, అనేక మంది రాజకీయ నాయకులు పదవులు కానీ, అనేకమైనటువంటి పోరాటం చేసినటువంటి నాయకులు కానీ త్యాగాల ఫలితంగా ఆ రోజు విశాఖ ఉక్కు రావడం అనేది జరిగింది.
దాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల తాలూకా బలహీనత వల్ల ఈ ఏళ్ళ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కారు దీన్ని నమ్ముతాము మోస్తాము అన్నటువంటి ప్రకటన చేసిన నాటి నుండి ఈ రోజు వరకు కూడా మేము 1700 రోజులు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం. ఏదేమైనప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గంగవరం పోర్టు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి 10% 6% వాటాను కూడా అమ్మడం వల్లే ఇవాళ ఆదాయాన్ని తీసుకొచ్చి పక్కన పెట్టి ఏదైతే తెలుగువారైనటువంటి డివిఎస్ రాజు గారి నెత్తి మీద కట్టిపెట్టి నువ్వు ఇస్తావా ఇవ్వవా అని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ గంగవారం పోర్టు యాజమాన్యాన్ని కూడా ఇబ్బంది పెట్టి బలవంతంగా కట్టబెట్టినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం. దానిలో భాగంగానే ఇవాళ ఇసాక ఉక్కుని అమ్ముతామన్నటువంటి దానికి ప్రధానమైనటువంటి ఇది ప్రియా చూసుకోవచ్చు. పూర్తిగా అయితే ఎంతో మంది కార్మికులు అయితే దీని మీద ఆధారపడి జీవిస్తున్నారు. అలాగే నిర్వాసితులు కూడా భూములు ఇచ్చిన నిర్వాసితులు కూడా న్యాయం జరగలేదు. ఇప్పుడు వచ్చి మీకు న్యాయం జరగాలంటే పెద్ద ఎత్తున మీద ఆలోచన చేస్తున్నారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి వచ్చేంత వరకు మా పోరాటం ఆగదని హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ఇది వాక్ టు స్టూడియో. రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.